దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అని ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారా? మీరందరూ ఉదయకాల ప్రార్థన చాలా ప్రాముఖ్యమైందండి. సాతాను మన మీద తీస్తున్న పంజాని విసరకొట్టేది ప్రార్థన, విశ్వాసం. మన కొరకు, మన కుటుంబాల కొరకు, మన పిల్లల కొరకు, మన యవ్వని జీవితాల కొరకు, సేవకుల కొరకు, విశ్వాసుల కొరకు, సంఘాల కొరకు, దైవజనుల యొక్క భద్రత కొరకు మనం ప్రార్థన చేయాలి. అందుకే మీకోసం ఉదయం 5 to 6 కూడా రోజు నేను ప్రార్థన చేయడానికి ఈవినింగ్ దేవుడు మనకిచ్చిన కృపా సంకల్పం, అది దేవుని సమయం. కాబట్టి మీ అందరూ కూడా సిద్ధపడండి. ఏ విషయంలో కూడా మీరు వీక్ కావద్దు, బలహీనలు కావద్దు. ప్రభువు సన్నిధిలో మనందరం ప్రార్థనతో కొనసాగుదాం, దేవుని తట్టు చూద్దాం. ఈరోజు నీ పరిస్థితి బాగాలేదా, నీ ఇల్లు బాగాలేదా, నీ కుటుంబం బాగాలేదా, ఏదైనా ఆయన అడిగితే ఆయన ఇచ్చే దేవుడు. ఆయన సంరక్షణ, భద్రతని, ఆరోగ్యాన్ని, క్షేమాన్ని ఇచ్చే గొప్ప దేవుడిని కలిగి ఉన్నాం. ఈరోజు మీ అందరు రక్షణ పొందని బిడ్డలు, యేసు రక్షకుడిని, పాపం నిమిత్తం రక్తం కార్చి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచి మరలా రాబోతున్నాడు. ఆయన నమ్మితే పరలోకం, పాప క్షమాపణ, నిత్య జీవం. కాబట్టి ఈరోజు ఒక మాట నేను చదువుతున్నాను. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 16వ వచనం. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారం తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. యెహోవా సెలవిచ్చిన ప్రకారం, ఏలియా ద్వారా దేవుడు సెలవిచ్చిన ప్రకారం ఆ యొక్క బుడ్డిలో నూనె, పిండి తక్కువ కాలేదట. ఎంత గొప్ప దేవుడు అండి! దేవుని మాట ఏది నీ కొదవ లేకుండా చేస్తట. ఆయన మాట, దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. నా మాట ద్వారా ఆయన ఏ వాక్కు ఇస్తున్నాడు అది జరగబోతుంది నీ పట్ల. తక్కువ కాదు. నా మాట ద్వారా నీ జీవితాన్ని, అంటే నీ కుటుంబాన్ని, నీ యవ్వన జీవితాన్ని, నీ భవిష్యత్తుని అంటే లేని వాటిని ఉన్న వాటిగా సమృద్ధి అయిన కృపతో నింపబోతున్నాడు ఆయన. అందుకని ధైర్యంగా ఉండండి. దేవుని మాట, నా మాట నీ జీవితంలో ఏమి కొదవు లేకుండా నీకు చేయబోతున్నాడు. నీకు నేను వాగ్దానం చేస్తున్న దేవుడిని అంటున్నాను. ఏ కొదవయు నీకు లేకుండా, ఏదియో నీకు కొదవు లేకుండా, తక్కువ కాకుండా నేను నిన్ను ఉంచేదని ఈరోజు వాగ్దానం. ఏది నీకు కొదవు లేకుండా, తక్కువ కాకుండా నేను నిన్ను ఉంచేదని. వాడు ధైర్యంగా ఉండండి, దేవుని స్తుతించండి, అందరు దేవుని తట్టు చూడండి. ఉదయకాల సాయంకాల ప్రార్థనలో పాలు పొందండి. ప్రతి శనివారం బెల్లంపల్లిలో జరిగే సభ, సాయంత్రం హైదరాబాద్లో ఉజ్జీవ సభలు, కుటుంబాలు, మీరు, మీ పిల్లలు, మీ జీవితాలు దేవుని తట్టు చూడాలి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం వింటున్నారో, రక్షణ లేని వారికి రక్షణే, మారు మనసు, పాప క్షమాపణి, పడిపోయిన వారు, చెడిపోయిన వారు, తప్పిపోయిన వారు, తొలగిపోయిన వారు, కృంగిన వారు, అప్పులు ఉన్నవారు, ఉద్యోగం లేనివారు, గర్భఫలం లేనివారు, పిల్లలు లేకుండా నాయన ఏడుస్తున్నవారు, గర్భిణితో ఉన్న స్త్రీలు, కోర్టు కేసులు, మానసిక ఒత్తిళ్లు, భూసంబంధమైన తగాదాలు, అనేక రకాల ఇళ్లలో పోరాటాలు, నాయన ఇంట్లో త్రాగుడు, వ్యసనాలు, జూదాలకి అలవాటైన ఖచ్చితంగా నీ మాట చొప్పున వారి జీవితాల్లో అద్భుతం జరుగునుగాక. మా దేశాన్ని రక్షించి, మా దేశంలో సమాధానము, మత సామరస్యము, గొడవలు, అల్లర్లు, అరాచకాలు, నా తండ్రి అబద్ధపు ప్రచారాలు అన్ని కొట్టివేసి దేశాన్ని క్షేమంగాను, పరిపాలకులకు న్యాయంగా పరిపాలించే మనసును, పేదవారికి, దిక్కులేని వారికి, విధవరాళ్ళకి అందరికీ మీ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు ఎవరు సిక్కుంటే యేసు పొందిన గాయముల చేత వారిని స్వస్థపరచండి. అంతేకాక మ్యారేజ్ కుటుంబాన్ని దీవిస్తూ ఈ సంవత్సరం ఏ తక్కువ కాకుండా దీవించండి. బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ అన్ని విధాలుగా సమృద్ధి మీరు దయచేయండి. ఇతర దేశాల్లో మా ప్రియులందరిని రక్షించి, వారున్న దేశంలో బంధకాలు తొలగి వారి మీద ఏ అపాయాలు, కీడులు రాకుండా కాపాడి, అనేక రకాల పరిస్థితులు, భూకంపాలని, అనేక బంధకాలని ప్రజలు ఎదుర్కొంటున్నారు. కాపాడమని, భద్రపరచమని, ఉజ్జీవం రగులుకున్నట్టుకు, అపోస్తుల సేవ లేచుటకు ఇతర దేశాల్లో కూడా మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా తండ్రి, మా దైవజనుల వారి పిల్లల్ని మీరు కాపాడండి. శత్రువు చేతిలో పడకుండా, దుష్టుని చేతిలో పడకుండా మీరు తప్పించి, సంఘాలు, సేవకురాలని, వారి పిల్లల చుట్టూ నీ కంచె కాపుదలు ఉండాలి. అపోస్తుల సేవ లేవాలి, జాషువా జనరేషన్ రావాలి, ఒక రివైవల్, ఉజ్జీవం లేవాలి. ప్రభా, ఈరోజు ఈ వాగ్దానం వింటున్న, చూస్తున్న ప్రతి హృదయంలో తెప్పరిల్లే కృపని, ధైర్యాన్ని, బలాన్ని ఇచ్చి మీరు తోడై ఉండమని, కల్వరి మినిస్ట్రీని లేపండి. ఏది కొదవలేకుండా నీ మహిమతో నీ దాసుని, నన్ను, నా కుటుంబాన్ని పరిచయాన్ని నింపండి. ఈ ఏప్రిల్ నెలంతా కూడా ఈ మొదటి దినం ఈ వాగ్దానం ఇస్తున్నావు. ఏప్రిల్ 1 నుంచే ఆ బ్లెస్సింగ్ ప్రతి బిడ్డ రిలీజ్ అవుటకు, పొందుటకు కృప దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం మీకోసం అందరు లైక్ చేసి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. ముఖ్యంగా దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానం కాబట్టి ఒక 1 సెకండ్, ఈరోజు 1 మీ అందరికీ ఏది తక్కువ కాకండి. ఈ నెలలో
ఏ కొదవ లేకుండా, ఏది తక్కువ కాకుండా దేవుడు చేయబోతున్నాడు. మరి 4వ తారీఖు అద్భుతమైన ఉజ్జీవ సిటీ రివైవల్స్ హైదరాబాద్లో, శంషాబాద్ బేగం ఇండియా గార్డెన్స్, అది వెజిటబుల్ మార్కెట్, శంషాబాద్ మెయిన్ రోడ్. కాబట్టి ప్రతి కుటుంబాలుగా పాలు పొందండి. బెల్లంపల్లిలో శనివారం సభ, ఆదివారం 3 ఆరాధనలు, 7, 8, 9, 10. మరి మీ అందరికీ తెలుసు, ప్రకాశం జిల్లా ఆ గిద్దలూరులో ఉజ్జీవ సభలు కుటుంబాలుగా పాలు పొంది, గుడ్ ఫ్రైడే ఆరాధన ప్రామిస్ ల్యాండ్లో బెల్లంపల్లిలో, అంతే ఈస్టర్ ఆరాధనలు బెల్లంపల్లిలో ప్రామిస్ ల్యాండ్లో. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. ప్రైజ్.